హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు రాజీ కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో జొన్నలతో దోశ ఇడ్లీ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. నార్మల్గా మనం రైస్తో చేస్తాం కదా అండి, రైస్తో కాకుండా ఇలా జొన్నలతో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా డయాబెటీస్ హెల్త్కి చాలా మంచిది. ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. అలానే 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మళ్ళీ కొత్తగా వాటర్ వేసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మినప్పప్పుని. అదేవిధంగా మరలా ఇంకో బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల జొన్నల్ని తీసుకోవాలి. ఈ జొన్నల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసుకొని ఒక 6 లేదా 7 గంటల వరకు ఈ జొన్నల్ని కూడా నానబెట్టుకోవాలి. ఈ జొన్నలు అనేవి మనం రవ్వలాగా కూడా తీసుకోవచ్చండి. ఇడ్లీకి నార్మల్గా జొన్నలు తీసుకోవచ్చు, రవ్వ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం మూత పెట్టుకొని ఒక 6-7 గంటల వరకు నానబెట్టుకోవాలి జొన్నల్ని, మినపప్పుని. ఇలా నానిన తర్వాత 6 గంటల తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి మినపప్పుని. అదేవిధంగా ఈ దోశలు, ఇడ్లీ బాగా మెత్తగా క్రిస్పీగా రావాలి అంటే అటుకుల్ని ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల అటుకుల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని ఈ బ్యాటర్ మళ్ళీ జొన్నలు 6-7 గంటలు నాని ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ జొన్న పిండి అనేది. ఇలా ముందుగా మనం మినపప్పుని పెట్టుకున్నాం కదా పక్కకి, అందులోకి ఈ జొన్న పిండిని కూడా వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలి. స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. చేత్తో బాగా కలుపుకొని రాత్రంతా పెట్టేసేయాలి. మూత పెట్టుకొని ఇలా రాత్రంతా పెట్టేస్తే ఎర్లీ మార్నింగ్కి ఇలా బాగా ఫర్మెంటెడ్ అయిపోతుంది. ఇలా ఫర్మెంటెడ్ అయిన మన ఇడ్లీ దోశ తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం సోడా, బేకింగ్ సోడా వేసుకొని ఇలా మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దోశ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోశ తింటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ దోశ కన్నా టేస్ట్ ఇంకా డబల్ ఉంటుంది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో, బాగా రెడ్డిష్గా వచ్చింది. ఈ దోశలు అనేవి రెడ్ కలర్లో వస్తాయండి. అటుకులు వేయడం వల్ల, మెంతులు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా రెడ్గా వస్తాయి. అదేవిధంగా ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు, సోడా వేసుకొని ఇడ్లీగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లలో కొంచెం నెయ్యి రాసి మనం ఇడ్లీలు వేసుకోవాలి ప్లేట్లలో. ఇలా అన్నిటికీ ఇలా మనం నెయ్యి రాసుకొని ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికితే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. హై ఫ్లేమ్లో ఉడికించకూడదు, మీడియంలోనే ఉడికించాలి. 1 గ్లాసున్నర వాటర్ వేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే జొన్న దోశ, ఇడ్లీ రెడీ అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీస్. హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.